కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అదేవిధంగా పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడానికి కూడా ఖండిస్తున్నానని, బీజేపీ మోడీ అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరని, భారత ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా మారిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గోపిగౌడ్, రవి, తేజవతి, అబ్దుల్, మజల్ పటేల్, రావణ్, వెంకటేష్ గౌడ్, సమీనుల్లా, కుమార్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎక్కడ రాయనటువంటి విషయాలు, ఎవరికి తెలియనటువంటి విషయాలు, ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు అంబేద్కర్ గురించి చెప్పేదానికి వచ్చాను. చివరిలో ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్తాను. అంబేద్కర్ చిన్న సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగి చదివి మంచి ఇంటలెక్చువల్ అయ్యారు. మధ్యలో చాలా విషయాలు జరిగాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన. మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చెప్పాడు, భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ ఒక్కడికి ఇవ్వు అవకాశం, చైర్మన్ చేయి. మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలనంటే అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్ లో పెట్టి అంబేద్కర్ ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, గొప్ప ఆలోచన. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం. అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ మధ్యలో రాజీనామా పెట్టాడు. నాకు వద్దిదని. ఎందుకు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.